నమస్తే వచ్చినారా ఇవాళ ముచ్చటేందో చూద్దామా మరి. హైదరాబాద్ ఏడ చూసినా అక్రమంగా కట్టి కబ్జాలు చేసి ఉన్న ఇల్లులు అన్ని కూలగొట్టిండు కదా మన హైదరాబాద్ రంగనాథ్. ఆ రంగనాథ్కి ఇలా కోర్టు అయితే మొట్టికాయలు వేసిందని చెప్పాలి. ఏమైందంటారా? ఏం లేదు, ఎప్పుడు కోర్టుకు పిలిచిన కోర్టుకు వస్తలేడు. ఏ మీటింగ్కి కోర్టుకు సంబంధించి అటెండ్ అవుతలేడు. అక్రమంగా కూల్చినవి కాకుండా పర్మిషన్ ఇచ్చినవి కూడా కూల్చేస్తుండని ఇక ఇట్లా కొంతమంది కంప్లైంట్ ఇచ్చిండ్రు హైడ్రా పైన. హైడ్రా పైన కోర్టు మీద దగ్గర దగ్గర 67 కేసులున్నా ఎప్పుడు ఆయన కోర్టుకే పోతలేడంట. మరి కోర్టుకి ఎందుకు పోతలేడేమో దేవునికి ఎరక. కానీ ఈ విషయంలో హైకోర్టు అయితే గరం అయింది. మరి నువ్వు కోర్టుకి ఎందుకు రావు అట్లా అని గట్టిగానే ప్రశ్నించిందిలా. దీనికి హైడ్రా రంగనాథ్ ఏమన్నాడంటే, ఏం లేదులా, జర నన్ను క్షమించుండని కోర్టుకి చెప్తే సార్ ఊరుకుంటాడా? పెద్ద సారు, నువ్వు గిట్లా బాగానే కూలగొట్టినావు, ముచ్చటేంది చెప్పు, మరి లోతుకుంట సర్వే నెంబర్ 1, 2 ఏమైందని ముచ్చట అడిగి దానికి సార్ దగ్గర సమాధానం ఏమొచ్చిందేమో తెలియదు. కానీ హైకోర్టు అయితే గట్టిగానే గరం అయింది. ఈ గరమైన సంగతి ఏంటంటే మొత్తానికి హైడ్రా కమిషనర్గా రంగనాథన్ తీసేయాలి, వేరే ఎవరినైనా తీసుకోండి, ఈయన చెప్తుంటలేదని రంగనాథ్ సార్ పైన గట్టిగానే ఫైర్ అయిందో కోర్టు. చూడాలి మరి తీసేస్తారా ఉంచుకుంటారా. మరి రంగనాథ్ సార్ క్షమాపణ చెప్పినాక ఏమైనా ఆలోచిస్తారో కోర్టు అనేది చూడాలి. ముందు ఏం జరుగుతారో మరి. ఈ ముచ్చడికి ఇట్లుండగా ఎప్పుడైతే ఈ కోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా, కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ స్థానికంగా ఉంటారు కదా ఇల్లు కూలిపోయిన వాళ్ళు, లోతుకుంట వాసులు, వాళ్ళంతా వీళ్ళంతా కలిసి ఇట్లా మంచి ముచ్చట కోర్టు చెప్పిందని బాంబులు గేములు వేసుకొని దావత్లు వేసుకోవాలి అనుకోవాలి. చూడాలి ఆ హైడ్రా రంగనాథ్ ఎట్లయితాండో ఏమైతుందో. మరి అక్రమంగా నిజంగా కూలితే కోర్టు ప్రశ్నిస్తే కోర్టుకు రావాలని కోర్టు కూడా అంటుంది. కానీ మరి సార్కి ఏమైందేమో తెలియదు. కానీ చూడాలి మరి కోర్టు ముందు ఎట్లా తీసుకుంటారు. మరి పోయిన అక్రమంగా కట్టిన ఇల్లు పోతే పోయినాయి, కానీ మంచోళ్ళ ఇల్లులు ఏమన్నా పోయినాయి వస్తాయా రావా అని చూడాలి.